ఒకప్పుడు కైలాసంలో పరమశివుడు, పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులు వినాయకుడు మరియు కుమారస్వామిని ఎంతో ప్రేమగా పెంచేవారు. ఒకరోజు దేవతలందరూ కైలాసానికి వచ్చి మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని అడిగారు. అప్పుడు పరమశివుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఈ ప్రపంచాన్ని ముందుగా చుట్టి వచ్చే వారికి ప్రత్యేక ఫలం ఇస్తాం అని అన్నాడు. అది విన్న కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. కానీ చిన్న శరీరాన్ని కలిగినట్టి ఎలుకను వాహనంగా ఉన్న వినాయకుడు ఆలోచనలో పడ్డాడు. నేను ఎలా ప్రపంచాన్ని చుట్టి వస్తాను అని బాధపడ్డాడు. కొద్దిసేపు ఆలోచించిన తరువాత వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అప్పుడు శివుడు ఆశ్చర్యంగా అడిగాడు, వినాయక, ప్రపంచం చుట్టి రావాలని చెప్పాము, కానీ నువ్వు మా చుట్టూ ఎందుకు తిరిగావు? వినాయకుడు వినయంగా ఇలా చెప్పాడు, తల్లిదండ్రులే నా ప్రపంచం. వారిని గౌరవించడం అంటే ప్రపంచాన్నే గౌరవించినట్లే. అది విన్న దేవతలందరూ ఆనందపడ్డారు. కానీ కొంతసేపటికి కుమారస్వామి తిరిగి వచ్చి వినాయకుడే విజేత అయ్యాడని తెలుసుకొని కొంచెం అలిగాడు. వినాయకుడు కూడా నన్ను చిన్నవాడిగా భావించాడు అని బాధపడి కొంతసేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి ప్రేమగా అతన్ని దగ్గరకు తీసుకుంది. జ్ఞానం, భక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉన్నవాడే నిజమైన గొప్పవాడు అని చెప్పింది. అప్పుడు వినాయకుడు ఆనందపడి తల్లిదండ్రులకు నమస్కరించాడు. దేవతలందరూ వినాయకుడిని ప్రథమ పూజితుడిగా ఆశీర్వదించారు. తల్లిదండ్రులను గౌరవించే వారికి విజయం, జ్ఞానం, దేవుని కృప ఎల్లప్పుడూ